మార్కెట్లో ఇవాళ దాదాపు 400 పాయింట్స్ ర్యాలీ వచ్చింది. నిఫ్టీలో సెన్సెక్స్ కూడా దాదాపు 1500 పాయింట్లు పెరిగింది. దీనికి ఏ రీజన్ లేదో డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ట్రంప్ ఇరాన్కి మధ్య పీస్ టైం కోసం ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టు స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని మార్నింగ్ ఇరాన్ డినై చేసింది, బట్ ఈవినింగ్ వచ్చేసరికి ఇంకో స్టేట్మెంట్ వచ్చింది. మా మధ్య 3 కండిషన్స్ ఉన్నాయి, వాటికి ఒప్పుకుంటే పీస్ డీల్కి మేము అగ్రీ అవుతామని. ఆ 3 కండిషన్స్లో స్టేట్ ఆఫ్ హార్మోజ్ 30 డేస్లో ఓపెన్ చేయడము, $24 బిలియన్ దగ్గరగా ఉన్న ఇరానియన్ అసెట్ని అన్ఫ్రీజ్ చేయడము, ఇంకోటి 60 డేస్లో న్యూక్లియర్ ఎనర్జీకి మధ్య ఉన్న కన్సర్న్సీ క్లియర్ చేసుకోవడము. ఈ 3 పాయింట్స్కి ఒప్పుకుంటే పీస్ డీల్ మేము ఓకే అంటామని చెప్పి ఇరాన్ నుంచి ఒక ప్రెస్ రిలీజ్ వచ్చింది. సో వీటన్నిటికీ మార్కెట్ ఎలా రియాక్ట్ అయింది దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మెయిన్గా ఏం జరిగిందంటే ఈక్విటీ మార్కెట్స్ అన్నీ రియాక్ట్ అయ్యాయి. దాదాపుగా నిఫ్టీ 2% పెరిగింది, సెన్సెక్స్ 1500 పాయింట్లు పెరిగింది, క్రూడ్ ఆయిల్ కూడా $10 to $15 మధ్యలో డ్రాప్ అయింది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఈక్విటీ మార్కెట్లు అలాగే ఉన్నాయి, క్రూడ్ మాత్రం చాలా కూల్ ఆఫ్ అయిపోయింది. దాదాపుగా మార్నింగ్ వచ్చిన గెయిన్స్ అన్నీ దాదాపుగా లూజ్ అయింది. సో దీనికి మెయిన్ రీజన్స్ ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నిజంగా ట్రంప్ వార్ని ఎండ్ చేస్తారా? అది ఇప్పటిదాకా ట్రంప్ 39 సార్లు చెప్పాడు వార్ని ఎండ్ చేద్దాము, పీస్ డీ సైన్ ఆఫ్ అయిపోయిందని. కానీ ప్రతిసారి మార్కెట్లో పెరగడం, తర్వాత రియాలిటీని గ్రహించి కింద పడమే జరుగుతుంది. సో ఈసారి కూడా ట్రంప్ చెప్పేదాన్ని మార్కెట్ సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఇవాళ 400 పాయింట్స్ పెరిగింది. క్రూడ్ ఆయిల్ కూడా దాదాపుగా $10 $15 దాకా పడింది, బట్ మళ్ళీ రికవర్ అయింది. ఎందుకంటే మార్కెట్ దేన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. ఈ వచ్చిన న్యూస్ స్పెక్యులేషన్ అయి ఉండొచ్చు. ఈరోజు ఈక్విటీ మార్కెట్ని ట్రంప్ బూస్ట్ చేయడానికి ఈ అనౌన్స్మెంట్ చేసి ఉండొచ్చు. స్పేస్ ఎక్స్ IPO లిస్ట్ అవ్వడం వల్ల దాదాపుగా $75 బిలియన్ క్యాష్ని వాళ్ళు గ్యాదర్ చేస్తారు. సో ఇది 1.77 ట్రిలియన్ కంపెనీగా డెవలప్ అయింది. సో US మార్కెట్స్కి చాలా మంచిది. ఈ టైంలోనే ట్రంప్ ఈ అనౌన్స్మెంట్ ఎందుకు చేశారు ఇది మనం గ్రహించాలి. ఎందుకంటే ట్రంప్ చేసే ప్రతి పని మార్కెట్ని ఇంపాక్ట్ చేయడానికే ఉంటుంది. సో ఇది వరల్డ్ అంతా దీన్ని గ్రహిస్తుంది. సో అందుకే ఈ మార్కెట్ దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. షార్ట్ టర్మ్లో ఫ్లక్చుయేషన్స్ వచ్చినా, మార్కెట్ పెరిగినా తగ్గినా ఇది మాత్రం టెంపరీ అనుకోవాలి. అంటిల్ అండ్ అన్లెస్ మార్కెట్లో ఒక స్ట్రాంగ్ నోట్ వస్తే కానీ, అది స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయ్యి షిప్స్ అన్నీ మూవ్మెంట్ అవుతేనే, అండ్ ఈ ఇరాన్ వాళ్ళ ట్రూప్స్ని తీసేసి ఇరాన్ వాళ్ళు కూడా స్ట్రైక్స్ ఆపేస్తే అప్పుడే మనం వార్ ఎండ్ అవుతుంది అనుకోవాలి. అంతదాకా ట్రంప్ నుంచి వచ్చే ఏ స్టేట్మెంట్ని మనం సీరియస్గా తీసుకోకూడదు. దీన్ని మార్కెట్ ఇన్వెస్టర్స్ అంతా గ్రహించాలి.